పూర్తి నగ్నంగా విపరీత రతిముద్రలో ఎవరు ఉన్నారు? వాళ్ళు ఎందుకు చిన్నమస్తా ముందు వాళ్ళు ఎందుకు ఆ విపరీతమైన రతిని చేసుకోవాల్సొచ్చింది? చిన్నమస్తా స్వరూపం వచ్చిన తర్వాత శివుడు ఇ ఆ అవతారాన్ని చూసి ఎలా రియాక్ట్ అయ్యాడు? చిన్నమస్తా రూపం తర్వాత శివుడు మళ్ళీ ఎవరిని పుట్టించాడు? ఓం నమో వెంకటేశాయ! జై చిన్నమస్త. హాయ్ అండి. ఐయామ్ డాక్టర్ భార్గవదేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో, జూలై 19, 20, 2025 హైదరాబాద్ అపాయింట్మెంట్ స్టార్ట్ అయ్యాయండి. సో, ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు, హోరోస్కోప్ అనాలిసిస్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి కింద డిస్ప్లే అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి మీరు సంప్రదించండి. ఓకే. సో, ఈరోజు విశేషం ఏంటంటే ఈరోజు టాపిక్ చిన్నమస్తా దేవత 1 పార్ట్ 1 అన్నమాట. ఎందుకంటే చిన్నమస్తా దేవత గురించి చెప్పాలంటే చాలా చాలా సమయం పడుతుంది కాబట్టి ఒక పార్ట్‌లో కొంచెం కవర్ చేస్తాను. సో, చిన్నమస్తా దేవత అనగానే మీకు ఈ ఫోటో అనేది మీకు కనపడిస్తా ఉంటుంది. సరే, మరి ఏంటి ఈ చిన్నమస్తా దేవత యొక్క ఆవిర్భావ రూపం ఎందుకలా ఉంది? తర్వాత ఆమె దేనికి ప్రతీతి అనే విషయాలు చూద్దాం. అసలు ఈ చిన్నమస్తా దేవతను మనము ప్రచండ చండిక అని కూడా పిలుస్తామండి. ఇంకా కొన్నిసార్లు ఆహ్, వీరభావిని అని కూడా పిలుస్తా ఉంటాం. అంటే వీరముద్రిని, వీర్యరూపి అని కూడా పిలుస్తా ఉంటాం. అంటే అంతటి ఫెరోషియస్ విద్య అన్నమాట. వీరరాత్రి విద్య అని కూడా అంటారు. వీరరాత్రి విద్య అని కూడా అంటారనమాట. అమ్మవారు మనము చిన్నమస్తా దేవతను చూస్తే ప్రత్యాలీడపదాం అంటారు. అమ్మవారి యొక్క స్టార్టింగే ధ్యాన శ్లోకమే ప్రత్యాలీడపదాం సదైవ దదతీం అని ఉంటుంది. అంటే అమ్మవారు కుడి కాలుని ఇలా కింద పెట్టేసి, ఎడమ కాలిని ఇలా లేపి, సగం ఇలా తిప్పేసి ఉంటుంది. తన యోనిని కంప్లీట్‌గా మూసేసి, అంటే మూసే విధంగా, కవర్ చేసే విధంగా కాళ్ళను ఇలా పెట్టుకొని ఉంటుందన్నమాట. దాన్ని ప్రత్యాలీడ పోజ్ అంటారు. వార్ పోజ్ అని కూడా అంటారనమాట. అలా ఉంటూ అమ్మవారు ముండమాలను ధరించి ఉంటుంది. తన శిరస్సును తానే ఖండించుకొని, ఎడమ చేతిలో తన శిరస్సును తానే పెట్టుకొని, కింద ఢాకిని, వర్ణిని ఉంటారనమాట. కింద అమ్మవారికి కింద ఢాకిని, వర్ణిని ఉంటారనమాట. ఢాకిని అందంగాను, వర్ణిని ఎర్రటి కలర్‌లో అంటే రక్త కలర్‌లో ఉంటుందనమాట. ఇక చిన్నమస్తాదేవి కొన్ని కొన్ని ఫోటోల్లో తామర పువ్వులో ఉన్న రతి మన్మధుల మీద నిలబడినట్టు చూపిస్తారు. కొన్ని చోట్ల శ్మశానంలో ఉన్నట్టు కూడా చూపిస్తారు. ఇంకా కొన్ని ఫోటోల్లో సింహవాహినై కూడా ఉంటారు. ఇంకా కొన్ని చోట్ల కబంధ శివుడు అనే శివతత్వంతోటి ఆమె కూడుకున్నట్లు కూడా మనకు చూపిస్తా ఉంటారు. ఆమెకు ముఖ్యంగా రతిప్రియే అనే పేరు కూడా ఉందన్నమాట ఆమె సహస్రనామాల్లో. అంతేకాకుండా ఈమె ఏ ఏ తత్వాలను ముఖ్యంగా ఆమె మనకు చెబుతా ఉంటుందంటే, చిన్నమస్తాదేవి వీర, భయానక, శృంగార, పరమానంద అంటే ఇన్ని రకాల తత్వాలను, మార్గాలను ఆమె మనకు తన యొక్క డిపిక్షన్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటారు. ఇది సాధకుడు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. చిన్నమస్తాదేవిని పరశురాముడు కూడా ఆరాధించాడు. హయగ్రీవుడు ఆరాధించాడు. గోరఖ్నాథ్ ఆరాధించారు. సో, ఎంతోమంది చిన్నమస్తా దేవతను ఆరాధించారు. ఈవెన్ మనకు శ్రీ మహావిష్ణువు కూడా చిన్నమస్తా దేవిని ఆరాధన చేసినారనమాట. సో, ఇంతటి అత్యున్నతమైన యోగ విద్యని ఇచ్చే చిన్నమస్తా దేవిని కొలవడం ద్వారా మీకు సర్వ అభ్యున్నతి ఇక ఒకటి కాదండి, మల్టిపుల్‌గా ఆమె మీకు ఇచ్చేస్తుంది. చిన్నమస్తాదేవి ఎప్పుడు కూడాను ఈ విపరీత రతిముద్ర విపరీత రతిముద్ర అంటే ఏంటంటే, పురుషుడు కింద ఉండడము, స్త్రీ పైన ఉండడం. అలా ఉంటూ శృంగారం చేసుకునే విధానాన్ని విపరీత రతిముద్ర అంటారు. ఈ విపరీత రతిముద్రలో ఆమెకు వాళ్ళ మీద నిలబడుతూ ఉంటుందనమాట.
తర్వాత ఇంకొక ప్రత్యేకమైన విషయం, ఏ దేవతలకు లేనిది ఏది చిన్నమస్తా దేవుకున్న ప్రత్యేకత అంటే యజ్ఞోపవీతమున్న దేవతా స్త్రీ చిన్నమస్తా మాత్రమే. మీరు ఏ దేవతలకు కూడా యజ్ఞోపవీతం ఉండదు. కానీ చిన్నమస్తాదేవి యజ్ఞోపవీతాన్ని ధరించి ఉంటుంది. అది కూడా సర్పరూపంలో ఉంటుంది. చిన్నమస్తాదేవిని కొలవాల్సి వచ్చినప్పుడు సాధకుడు అత్యంత అద్భుతమైన ఫలితాలు కావాలనుకున్నప్పుడు చిన్నమస్తా, కబంధ శివుడు అనే ఈ ఇద్దరిని కలిపి కొలిసినప్పుడు భయంకరమైన సిద్ధులు వస్తాయని మనకు తంత్రశాస్త్రం చెబుతోంది. కబంధ శివుడు అంటే ఎలా ఉంటాడు? అంటే సేమ్ చిన్నమస్తా లాగానే. తన తల కూడా తెగబడి ఉంటుందనమాట. అంటే బిహెడెడ్ అయ్యి ఉంటుంది. ఇలాంటి శివుణ్ణి కొలవడం ద్వారా ఎందుకంటే దశమహావిద్యల్లో ఒక ధూమావతి స్వరూపం తప్ప అందరికీ శివతత్వం అనేది ఉంటుందనమాట. సో, అది ఎట్లాంటి శివతత్వాలని నేను మళ్ళీ చెప్తాను. సో, చిన్నమస్తా దేవతకు మీరు కలిసి కొలవాల్సిన దేవుడు ఎవరు అంటే ఆయనకు జ్యోతిర్నిగా మీరు కబంధ శివుణ్ణి కొలవాల్సుంటుంది. అది యొక్క విద్యను మనము వీరరాత్రి విద్య అని కూడా అంటాము. ఎందుకంటే ఈమె ఆరాధన ఎక్కువగా రాత్రి సమయాల్లో మాత్రమే జరుగుతూ ఉంటుందన్నమాట. సో, అత్యంత ఉత్కృష్టమైన ఈ విద్యను మీరు నేర్చుకోవడం ద్వారా మీరు సాధించలేనిదంటూ ఏది ఉండదండి. చూడండి దశమహావిద్యలు చేయడం ద్వారా మీకు డబ్బు, పలుకుబడి, పేరు ఒకటి కాదు మరేవైనా వచ్చినప్పటికిని మీరు చివరాఖరికి అమ్మవారి యొక్క ఆ జ్ఞాన సముద్రాన్ని ఆమె ఏదైతే ఇచ్చిందో అందులోకి ప్రవేశింపేలాగా ఆమె చేస్తుందనమాట. ఇది ఒక్క దశమహావిద్య కాదు. అన్ని రకాల దశమహావిద్యలకు ఇదే ఎనర్జీ ఉంటుంది. ఫైనల్‌గా ఏంటి ముక్తిని ప్రసాదించడం అనేదే వీళ్ళ యొక్క ప్రథమ ఒక కర్తవ్యంలాగా ఉంటుందనమాట. అది సాధకుడు ఎంత మేర తను ప్రయత్నం చేస్తాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో, ఇది మీకు చిన్నమస్తా గురించి నేనిచ్చిన ఒక చిన్న వివరణ ఈ పార్ట్ 1లో. మళ్ళీ వచ్చే పార్ట్‌లో అసలు చిన్నమస్తా ఆవిర్భావం ఎట్లా జరిగింది? ఎన్నో రకాల లెజెండ్స్ ఉన్నాయి. చిన్నమస్తా పుష్పభద్ర రివర్ వద్ద నది వద్ద ఎలా ఫార్మ్ అయింది అనే వాటికి ఎన్నో వివరణలున్నాయి. అంతేకాకుండా చిన్నమస్తా స్వరూపం వచ్చిన తర్వాత శివుడు ఆ అవతారాన్ని చూసి ఎలా రియాక్ట్ అయ్యాడు? చిన్నమస్తా రూపం తర్వాత శివుడు మళ్ళీ ఎవరిని పుట్టించాడు? అనే ఇలాంటివి మీరు తెలుసుకోవాల్సుంటుంది నెక్స్ట్ ఎపిసోడ్‌లో. ఇంకా వచ్చేసి చిన్నమస్తా అవతారాన్ని అలా రావడానికి ముందు పూర్తి నగ్నంగా విపరీత రతిముద్రలో ఎవరు ఉన్నారు? వాళ్ళు ఎందుకు చిన్నమస్తా ముందు వాళ్ళు ఎందుకు ఆ విపరీతమైన రతిని చేసుకోవాల్సొచ్చింది? ఇదంతా కూడాను మనం మునుముందు వీడియోల్లో చూద్దాం. అంతేకాకుండా చిన్నమస్తా సహస్రనామాల్లో ఉన్న ఒక్కొక్క నామం దేనికి తెలుపుతుంది? ఎందుకంటే కొంతమంది మాంసాహారంతో పూజలు చేయొద్దు, అవి చేయొద్దంటారు. మరి అలాంటప్పుడు అమ్మవారి యొక్క సహస్రనామాల్లో ఉన్న లోతైన తత్వాన్ని కూడా మనము బయటికి తీసే ప్రయత్నం చేద్దాము. నాకు తెలిసినంత మేర నేను చెప్తాను. ఓకేనా అండి? సో, వెయిట్ ఫర్ పార్ట్ 2. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. జై మా చిన్నమస్తా.